యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నేను లోకమును జయించితిని, నేను లోకమును జయించాను అని అంటున్నాడు. లోకమును జయించాడు అని అంటే లోకములో ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం 15 నుండి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దమ్మా? ప్రేమింపకుడి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పాలి అందరూ. వాక్యం ఏమని చెప్తుంది అంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దు? ప్రేమింపకుడి. మరి ఏం చేస్తున్నాం? ఎంతసేపు కూడా ఆ లోకపు ఆలోచనలే, లోకంలో ఉన్నటువంటి తలంపులే. లోకాన్ని ప్రేమించకపోతే టీవీ పెట్టుకుని సీరియల్ ఎందుకు చూస్తావు? లోకాన్ని ప్రేమించకపోతే సెల్ ఫోన్లో ఫేస్బుక్లో చెత్తంతా ఎందుకు చూస్తావు? లోకాన్ని ప్రేమించకపోతే రకరకాల లోక సంబంధమైనటువంటి అసభ్యకరమైనటువంటివి ఎందుకు చూస్తాం? లోకాన్ని ప్రేమించకపోతే నీ నోటి నుండి బూతులు ఎందుకు వస్తాయి? లోకాన్ని ప్రేమించకపోతే నీ యొక్క ఆలోచన ఎందుకు చెడ్డగా ఉంటుంది? దేవుని వాక్యము లోకములో ఉన్న వాటిని ఏం చేయొద్దు అని అంటే మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించువాడు దేవుని రాజ్యంలోనికి వారసుడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు.